హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునండి, ఏం చేస్తున్నారు? అందరూ చదువుతున్నారా? అసలు ఏంటంటే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. సో కొత్తగా ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే చదువుతూ వస్తున్నాము కదా కంటిన్యూగా. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ వీడియోస్ నేను ఎందుకు తీస్తున్నాను అంటే, నాలాగా ఎవరైతే హౌస్ వైఫ్గా ఉన్నారో సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియోస్ అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుందండి. సో చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది. సో మీతో మాట్లాడి కూడా చాలా డేస్ అవుతుంది. ఒక 5 డేస్ అయితే అయిపోయిందండి వీడియోస్ పెట్టక. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ కూడా చాలా దగ్గరగా వచ్చేసాయి. ప్లస్ చదువుకోవాలి, ఇటు చదువుతూ ఇంట్లో పనులని చేస్తూ పిల్లల్ని చూస్తూ ఇంకా వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరదండి. అసలు టైమే సరిపోవట్లేదు నాకు. చదవాల్సింది సిలబస్ అయితే చాలా ఉంది, బట్ టైం అయితే లేదు, చాలా తక్కువగా ఉంది. ఎంత నైట్ అవుట్స్ చేసినా ఇంకా ఎంత పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి మనం చదువుతూ ఉన్నా కూడా టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి నాకైతే. సో మీకు ఎలా ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో మీరు ఎలా చదువుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎవరిదైనా సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటే కనుక కామెంట్ చేయండి. సో నాదైతే సిలబస్ చాలా ఉందండి. జీకే అయిపోయింది, స్టాటిక్ జీకే, ఇండియన్ హిస్టరీ అయిపోయింది, జాగ్రఫీ అలా అలా కొంచెం కొంచెం అయిపోయింది. కరెంట్ అఫైర్స్ అయితే అసలుకే టచ్ చేయలేదండి. కరెంట్ అఫైర్స్ ప్లస్ మనకు మ్యాథమెటిక్స్ ఉంది కదా, సో ఇవి రెండైతే నేను అసలు టచ్ చేయలేదు. ఈ మార్చిలో ఒకవేళ నేను చదివితే కనుక చదివినట్టు, లేకపోతే అయితే లేదు. సో ఏప్రిల్లో అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో మనందరికీ తెలిసిన విషయమే. మనం స్టార్టింగ్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పటి నుంచి కూడా మనము మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా. సో ఏప్రిల్లో అయితే 2025 ఏప్రిల్లో అయితే కంపల్సరీగా ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అయితే మనం మాట్లాడుతూనే వస్తున్నాము. సో దానికి రిలేటెడ్గానే కంపల్సరీగా ఏప్రిల్లో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. సో నా గెస్ ప్రకారము ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ గవర్నమెంట్ అంటే ఆర్ఆర్బీ వాళ్ళు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అయితే ఆల్రెడీ తెలిసిపోయింది. మార్చి 9th రోజే దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి వెబ్సైట్లో పెట్టడం కూడా జరిగిందండి. సో కొంతమంది అంటున్నారు అడ్మిట్ కార్డ్ అయితే మనకు ఎక్కడ ప్లేస్ ఇచ్చారు అని చెప్పేసి అయితే పెట్టారు కదా అని అయితే చాలామంది అంటున్నారు. బట్ నేనైతే వెతికానండి, నిన్నైతే నేను సెర్చ్ చేశాను. బట్ ఎక్కడైతే వెబ్సైట్లో ఇంకా అయితే రాలేదు, అంటే అఫీషియల్గా అయితే రాలేదు. సో వస్తే నేనైతే కంపల్సరీగా మీకైతే ఇన్ఫామ్ చేస్తాను కదా. సో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేయడం కూడా జరిగింది, సిస్టర్ మీ ప్లేస్ అయితే చూసుకున్నారా, అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిందంట కదా, చూసుకున్నారా అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. నేనైతే షాక్ అయిపోయాను. అరే నేను ఇంకా చదువులోనే ఉన్నానా, అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేస్తున్నాయా అని చెప్పేసి అయితే చాలా భయం వేసింది. బట్ నేను వెతికినప్పుడు అయితే నాకు ఎక్కడైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే దొరకలేదు. సో ఆ సిస్టర్ అయితే కామెంట్ చేయడం ద్వారా అయితే నేను వెతికాను, లేకపోతే నేను అలాగే చదువుతూ ఉండేదాన్ని. సో డేస్ అయితే గడిచిపోతున్నాయి, ఇంకా చాలా చదవాల్సింది అయితే ఉంది, బట్ చాలా టెన్షన్గా కూడా ఉందండి. సో ఈ టైంలో గివప్ ఇద్దామా అనే ఆలోచన అయితే నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ టెన్షన్ కానివ్వండి, ప్రెషర్, పెయిన్, స్ట్రగుల్ అయితే నేను అస్సలు ఫేస్ చేయలేకపోతున్నాను. సో మీకందరికి కూడా తెలిసిన విషయమే కదా. ఎవరైతే హౌస్ వైఫ్గా ఉన్నారో వాళ్ళకైతే ఇంకా నేను చెప్పే కంటే ఫేస్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో నేను ఎంతగా స్ట్రగుల్ అవుతున్నానో మీ అందరికీ తెలుసు. నా నైట్ అవుట్ స్టడీ కానివ్వండి, ఏదైనా నేను మీతో షేర్ చేస్తూ వస్తున్నాను కదా. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, మీరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపిస్తుంది. సో అయినా తప్పదండి, మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యే వరకు అయితే కంపల్సరీగా చదవాలి. డిలే అయితే అస్సలు చేయొద్దు, గివప్ అయితే ఇవ్వద్దు. సో నేను అలాగే అనుకున్నాను, బట్ నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. ఇంట్లో పిల్లల్ని చూడాలి, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, చదువుకోవాలి అని అంటే చాలా టైం అయితే అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో చాలా ఫంక్షన్స్ కానివ్వండి అన్నీ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మ్యారేజ్ అయిన వాళ్ళు ఇవన్నీ చేయకైతే తప్పదు. సో అందుకని చెప్పేసి వాటన్నిటికి అటెండ్ అవుతూ ఇంకా చదువుకోవాలని అంటే నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. సో గివప్ ఇద్దామా అని అయితే అనుకుంటున్నానండి. సో దానికి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సో ఈమె చదవలేక గివప్ ఇచ్చేస్తుంది, మార్క్స్ రావు కావచ్చు, చదవలేదు సో అందుకనే గివప్ ఇస్తుంది అని అంటారు కావచ్చు మీరు. సో నా స్ట్రగుల్ ఏంటో నాకు మాత్రమే తెలుసండి. సో నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది సో నేను ఎంత పెయిన్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి. ప్రతి వీడియో అయితే మీతో షేర్ చేస్తూ వస్తాను కదా నేను. సో అంతే అండి, ఇంకా ఏం మాట్లాడాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనకు టైం అయితే చాలా గడిచిపోతుంది,
చాలా చదవాల్సిన సిలబస్ ఉంది, ప్లస్ టైం అయితే దగ్గరగా వచ్చేసింది. సో అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయంట. సో అవుతే కనుక మీకు నేను కంపల్సరీగా ఇన్ఫామ్ చేస్తాను. సో మీ దానికైతే ఏం బాధపడదు. ఎగ్జామ్ టైం అయితే చాలా దగ్గరగా వచ్చేసింది, బట్ చదవాల్సిన సిలబస్ అయితే చాలా ఉంది కాబట్టి సో కొత్తగా చదివేదంతా పక్కన పెట్టేసి చదివిన దాన్నే రివిజన్ చేసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. సో నా రివిజన్ వీడియోస్ అయితే మీకు కంటిన్యూగా వస్తాయండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.